హాయ్ గాయ్స్, స్టార్ మళ్ళీ మాట్లాడుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. మేము తిరుపతికి వెళ్ళినాము కాబట్టి దాని ఆ విషయం గురించి మాట్లాడడానికి ఈ వీడియో చూస్తున్నాను అండి. కలియుగమైన వెంకటేశ్వరుని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము దేవుడు కలిసాడని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను వెళ్ళాను. నాకు మంచిగా దర్శనం అయింది, మంచిగా దేవుడు కలిస్తాడు. గాయస్, మీరు నిరుత్సాహపడకుండా బ్లాక్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ భగవంతుని కోరుతున్నాను. ఈ వెంకటేశ్వర సన్నిధి ఎందుకు కొంతమంది చిరాకు పడుతుంటారు, ఇంత లేట అంత లేట అనేసి. అట్లా చిరాకు పడకూడదు. దేవుని దగ్గర అయిన తర్వాత దేవుడు ఎప్పుడు మనకి దర్శనానికి అవకాశం ఇస్తాడో అప్పుడే మనకి దర్శనం ఇస్తాడు దేవుడు. అంతేగాని మనం ముందు పోయినా అని చెప్పేసి ఖాళీగా వేస్ట్ అవుతుందని చెప్పేసి మనం బాధపడకూడదు. ముఖ్యంగా మన బాధలు ఇద్దరు మనసులో కలుసుకొని వెళ్ళాలి. అక్కడ పోయిన తర్వాత దేవుడు చూసుకుంటాడు. కావున ప్రతి ఒక్కరూ చిరాకు పడకుండా దేవుని సన్నిధిలో సంతోషంగా గడపాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకొకటి, ప్రతి ఒక్కరు బిజినెస్ చేసేవాళ్ళు కానీ, జాబ్ చేసేవాళ్ళు కానీ, ఇంకా ఏదో పని చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు, ఏదైనా సరే వెళ్ళినప్పుడు చిరాకు పడకూడదు. అన్నీ మర్చిపోవాలి. మనం అక్కడ ఉన్నట్లు మన ధ్యానంలో మనం ఉండాలి. అలాగే ఉండాలి. కానీ ఫోన్లు వస్తుంటాయి కానీ కొంచెం పట్టుకోవాలి. ఏమి ఫైనాన్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఫోన్లు వస్తుంటాయి కదా, కొంచెం పట్టుకోవాలి. కానీ దేవుడు కనుక మనం చూసినట్టు ఉండదు కాబట్టి వీళ్ళు మనకి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. కానీ వీళ్ళు కూడా అనుకోవడం ఎందుకు మాట్లాడటం లేదు, కానీ అది మనకి తప్పదు కాబట్టి మాట్లాడకుండా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొకటి, మంచిగా భక్తితోనే పోవాలి, కానీ ఏది చిరాకు పడకుండా ఉండాలి. ప్రతి దూరమైన నడచాలి, చేయాలి, అన్నీ లొకేషన్ చూసుకోవాలి, అన్ని దేవుళ్ళని సంప్రదించుకొని రావాలి మన టైం ఉన్నంత వరకు. తర్వాత దేవుడిపై భగవంతుని వలన ముందుకెళ్తాము. భగవంతుని ఆశీర్వాదంతో బిజినెస్ కానీ, జాబ్ కానీ, ఏదైనా సరే మనం అనుకునేవి నెరవేరుతాయి. దానివల్ల అభివృద్ధి కూడా అవుతుంది. శ్రీ వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఓం నమో వెంకటేశాయ. బాయ్. ఇలాగా